హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువైన తర్వాత వైసీపీ ఘోర ఓటమి తర్వాత కొంతమంది కీలక నాయకులు ఆ పార్టీకి వరుసగా దూరం అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినీ నటుడు అలీ. గత కొన్నేళ్లుగా అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అంతకుముందు నంద్యాల ఎంపీ గానో లేదంటే రాజమండ్రి ఎమ్మెల్యే గానో ఆయన సీటు ఆశించారు, కానీ ఈక్వేషన్స్ కుదరలేదు. ఈ నేపథ్యంలో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే రీసెంట్ గా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అనమాట. వైసీపీకి రాజీనామా చేస్తూ రాజకీయాలకి టోటల్ గా అంటే ఏ పార్టీలో చేరకుండా రాజకీయాలకే దూరంగా ఉండాలని, ఇక పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితం కావాలని ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు కొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్తుంటే మరికొందరు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. తాజాగా సినీ నటుడు ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఇక రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో విడుదల చేశారు. అలీ మాట్లాడుతూ 1999లో రామానాయుడు కోసం రాజకీయాల్లో అడుగు పెట్టానని, ఆ సమయంలో రామానాయుడు బాపట్ల ఎంపీగా నిలబడుతున్నానని చెప్పాడని, వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని అన్నారు. దాదాపు 20 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్నానని, ఆ తర్వాత వైసీపీలో చేరినట్టు తెలిపారు. తనకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ అని, 45 ఏళ్లుగా 6 భాషలు 1200 పైచీలకు సినిమాలు నటించానన్నారు. తనకు ఎంతో కొంత భగవంతుడు దయాగుణం ఇచ్చాడని, దానికి రాజకీయాల బలం తోడైతే ఇంకా సేవ చేయొచ్చని రాజకీయాలకు వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలను పొగుడుతాను, కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించలేదని, ఇప్పుడు తాను ఏ పార్టీలోనూ లేనని, ఏ పార్టీ సపోర్టర్ను కానని, ఇక మీదట నా సినిమాలు నా షూటింగ్స్ నేను చేసుకుందామని అనుకుంటున్నానని ఆ మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చానని అలీ క్లారిటీ ఇచ్చాడనమాట. వైసీపీ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేసిన అలీ తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలోనూ అలీ పాల్గొనలేదు. ఇప్పుడు ఏకంగా సభ్యత్వానికే రాజీనామా చేశారనమాట. సో ఇక అలీ నెక్స్ట్ కెరీర్ ఎట్లా ఉండబోతుంది ఏంది అన్నది ఇక ఫ్యూచర్ డిసైడ్ చేయబోతుంది. సినీ ఇండస్ట్రీలో ఆయనకున్న పరిచయాలు వాస్తవంగా ఆయన చెప్పినట్టు ఎవరి మీద కూడా పర్సనల్ గా ఆయన దూషించినట్టు అయితే కనిపించలేదు. ఇప్పటికే తన క్లోజ్ ఫ్రెండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండదండలు ఆయనకు ఉన్నట్టుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, పైగా మొన్న సినీ నిర్మాతలందరూ కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ నుంచి వైజాగ్ కు సినీ ఇండస్ట్రీని షిఫ్ట్ చేసే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో అలీ తీసుకున్న నిర్ణయం మరి ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.